మృగశిర కార్తె పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. బత్తిన సోదరులు అందిస్తున్న ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చి క్యూ లైన్లో బారులు తీరారు. ప్రసాదం కోసం వచ్చే విఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జనాల తాకిడి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అదనపు చేప పిల్లలను తరలించే ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. దీనిపై వచ్చిన ప్రజలతో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. నమస్తే, మనం ప్రస్తుతము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్నాము. బత్తిని సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని పరిసర ప్రాంతంలో ఉన్నాము. దాదాపు ఏదైతే పలు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది చేప ప్రసాదం తీసుకోవడానికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఏదైతే చేప ప్రసాదానికి దాదాపు 180 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. అనేక మంది ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి సందర్భంలో అస్తమా కావచ్చు, శ్వాసకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో పూర్తిగా చేప ప్రసాదం వల్ల నయం అవుతుందనే ఒక ఆలోచనతోనైతే భక్తులైతే తరలి వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే అటు మహారాష్ట్ర కావచ్చు, అటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలైతే తరలి వస్తున్నారు ప్రసాదం తీసుకోవడానికి. ఏదైతే బత్తిని సోదరులు దాదాపు ఇప్పటికే అనేక ఏదైతే లక్షలకు పైగా, వేలకు పైగా అనేక మందికి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు మనం చూసుకున్నట్లయితే చేప ప్రసాదం తీసుకోవడానికి అనేక మంది వివిధ రాష్ట్రాలు కావచ్చు, అట్లనే ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అటు పోలీస్ శాఖ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, పూర్తి ఎలాంటి వాళ్ళకు ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకసారి బారిగేట్లు కూడా అనేక మంది ప్రజలు రావడం, వేల సంఖ్యలో తరలి రావడం కాబట్టి కొంత అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయని చెప్పేసి కూడా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా అయిన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అటు చిన్నపిల్లలు సైతము, అట్లనే కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే చిన్నపిల్లలు కావచ్చు, అట్లనే కొంత ఏజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే 60కి పైగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైతే శ్వాసకు సంబంధించినటువంటి సమస్య తీరుతుందని చెప్పేసి కూడా చేప ప్రసాదం అయితే తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికే మనం అటు కొంతమంది ప్రజలతో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే చేప ప్రసాదం తీసుకున్న తర్వాత మాకున్నటువంటి అస్తమ కావచ్చు, మాకున్నటువంటి ఇప్పటికీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయినాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఒక్కసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు? సుజాత. ఎట్లా ఉన్నదమ్మా? చాలా మంది అయితే జనం వస్తూ ఉన్నారు. ప్రసాదం దాదాపు ఇప్పటికీ ఏళ్ళ తరబడి చరిత్ర అయితే ఉన్నది, ఏం చెప్తారు? ఇది ఉబాసానికి, ఫీవర్కి, జలుబు దగ్గు వచ్చిన వాళ్ళకి వేసుకుంటారు సార్. ఓకే, బాగా పనిచేస్తుంది. ఇది వేసుకోవచ్చు. చిన్న పిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, అందరు వేసుకోవచ్చు. మేము మార్నింగ్ నుండి వచ్చినప్పుడు ఒక 50,000 దాకా వచ్చి ఉంటారు, వస్తున్నారు. చాలా చేసినాం సార్. చూసారు కదా, ఏదైతే దాదాపు ఇప్పటికే 50,000 పైగా భక్తులైతే వచ్చిండ్రు చేప ప్రసాదం తీసుకోవడానికి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రసాదం పంపిణీ చేస్తున్నటువంటి వారు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక సంఖ్యలో జనం అయితే తరలి వస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా వాళ్ళకు చేయడం అయితే జరిగింది. అటు పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీ గేట్లతో పాటు. అట్లనే వాళ్ళు తొక్కిసలాట కాకుండా కూడా ఏదైతే భారీ గేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒకసారి మనం చూసినట్లయితే అనేక మంది చిన్నపిల్లలు కావచ్చు, అట్లనే పెద్దవాళ్ళు కావచ్చు, అనేక మంది అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఏదైతే చేప ప్రసాదం తీసుకుంటే అటు ఉబ్బసం కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి కూడా కొంతమంది తీసుకోవడానికి వస్తున్నటువంటి సందర్భాలు కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. చేప ప్రసాదం తీసుకోవడానికి అనేక మంది తరలి వస్తున్నారు. ఒకసారి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి మీ పేరు? మా పేరు అంజనేయులు అన్న. షాద్నగర్ నుంచి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం మేము. కొంచెం అస్తమా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి తగ్గింది, మంచిగా ఉంది. ఇప్పుడు గతంలో దాదాపు దశాబ్దాల కాలంగా అయితే చేప ప్రసాదం నడుస్తూనే ఉన్నది. వేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది? అంటే మీకు ఏమైనా నయమైందా? కొంత అస్తమకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయా? ఇటు 2-3 సార్లు అయింది రాబట్టి, 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం, తగ్గింది. ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ ఈసారి వచ్చినాం, బాగానే ఉంది. పేరు పద్మావతి. ఏందమ్మా, ఏ సమస్య? దాదాపు ఇది మొదటిసారి ఇంతకుముందుకు ఏమన్నా వచ్చిందా? 25 ఇయర్స్ నుంచి వస్తుంది. 25 ఇయర్స్ నుంచి వస్తున్నా. నాకు తగ్గిపోయింది, కానీ మళ్ళీ రాకుండా ఉండడానికి వేసుకుంటున్నా.
దాదాపు ఇంత ముందుకు తీసుకున్నప్పుడు అంటే అంటే తగ్గిపోయిందా? ఒక్కసారి తీసుకోగానే తగ్గిపోయింది. ఇక ముందు రాకుండా ఉండడానికి తీసుకుంటున్నాను. అంటే అంటే హాస్పిటల్స్ ఇట్లా పోతుంటారు కదా అమ్మ, దానికంటే బెటర్ అనుకోవచ్చా? హాస్పిటల్లో పోయినా అప్పుడు మెడిసిన్ తీసుకోగానే తగ్గింది, మళ్ళీ వచ్చింది. ఈ మెడిసిన్ తీసుకున్నాక ఇక రాలేదు. కొంత నమ్మకం అయితే కలిగింది. చాలా నమ్మకం కలిగింది. నాతోటి ఇంకా వేరే ఇంకా 10 మెంబర్స్ని అట్లా తీసుకొస్తా. అటు భక్తిని సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేప పంపిణీ అయితే ఏదైతే చేప పంపిణీ ప్రసాదం అయితే నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి ఈ మందు తీసుకొని బెటర్ కావాలని కోరుకుంటున్నాను. అన్న మీరెక్కడి నుండి వచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడమ నుంచి వచ్చాము. ఏం సమస్య ఉన్నది? అది నెమ్ము ఆవేశం ఎప్పటి నుంచో ఉంది. క్యాప్సిల్స్ వాడుతున్నాను. క్యాప్సిల్స్ అంటే ఇది బెటర్గా మనకి యూజ్ అవుతుందని చెప్పి విని చాలా బెటర్గా ఉందని చెప్పి వచ్చి లాస్ట్ ఇయర్ వేయించుకున్నాక రిజల్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది రిజల్ట్. అందుకు మళ్ళీ నేను రావడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మందుల కంటే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. అది అయితే దాదాపు ఇది ఏదైతే ఏళ్ళ తరబడి వస్తున్నది, అనేక మంది కూడా తగ్గుతున్నాయని చెప్తున్నారు. మీ రిజల్ట్ కూడా బాగుందని చెప్పేసి అంటున్నారు. అంటే అప్పటికిప్పటికి ఎంత తగ్గింది అనుకోవచ్చు? నాకున్న శాతం బట్టి నేను ఎక్కువ శాతం బాగా వర్షం వచ్చినా మంచు వచ్చినా బాగా ఎక్కువ శాతం మందులు పీల్చేవాడిని. ఆ పీల్చే ఇది చాలా వరకు ఒక 65 పైనే పోయింది. నాకు ఇంకా 40% వరకు ఇంకా 2-3 సార్లు వేయించుకుంటే ఇంకా అది కూడా ఉండదు. నాకు చాలా నమ్మకం కలిగింది. చాలా బాగుంది మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ నేను ఇది సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మందు వేసుకుంటే ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇంగ్లీష్ మందులకి దూరంగా ఉండి ఈ మందులు మనం బాగా వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి మనకి అవకాశం బాగా ఉంది. అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇట్లా ఏదైతే బత్తిని కుటుంబ సోదరులకు కావచ్చు, ఏం చెప్తారన్న? భక్తిన కుటుంబ సభ్యులకి మా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. మా అందరి ఆరోగ్యానికి వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయానికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాదరగుళ్ళ నుండి వచ్చిన అచ్చంపేట మాది తాలూకా దారారము విలేజ్. ఇప్పుడు ఈ నాదరగుళ్ళలో ఉంటున్నా. బాడంపేట బాలపూర్ దగ్గర ఉంటున్నా. ఇప్పుడు ఇది ఇంజెక్షన్లు ఇప్పించుకున్నా, ఆక్సిజన్ ఇప్పించుకున్నా, ఏది తక్కువ కాలే. ఇది రెండోసారి వేసుకోబట్టి ఫస్ట్ సారికే ఆక్సిజన్ తక్కువైంది, ఇంజెక్షన్లు తక్కువైనాయి. నాకు ఏవి లేవు. ఇప్పుడు వేసుకుంటే ఇంకా అది కూడా పోతుందని నమ్మకంతో వచ్చిన సార్. నేను నా పిల్లలతో నా తమ్ముని పిల్లలు కూడా తీసుకొని వచ్చిన. మీ వయసు ఎంత ఉంటుంది దాదాపు? నాదే 43 సంవత్సరాలు. శ్వాసకు సంబంధించినటువంటి సమస్య ఉంటే వచ్చి ఫస్ట్ టైం వేసుకోగానే కొంచెం తగ్గిందంట. తగ్గింది. శ్వాస నాకు విపరీతంగా ఉంటుండే, ఆయాసము, దమ్ము అన్నీ ఉంటుండే. అట్లాంటివన్నీ తక్కువైనాయి. ఇప్పుడు కొంచెము ఏమన్నా దుమ్ము డస్ట్ తగిలితే అది వస్తుంది. దాని కూడా పోనీకే కావాలంటే నాకు ఇప్పుడు ఇంత వేసుకుంటే పోతుంది అని వచ్చిన నమ్మకం మీద. చాలా నమ్మకం నాకు ఈ మందు అంటే. అసలు వేసుకున్నాం సార్. ఇంటికి కూడా తీసుకెళ్తున్నాం. పిల్లలు మేము అందరం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది మొత్తం శ్వాసకి లంగ్స్కి ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పని వాడుతున్నాం సార్. మంచిగా ఉంది సార్. హ్యాపీ సార్. ఈ ట్రీట్మెంట్ చాలా హ్యాపీగా ఉంది సార్. చూసారు కదా, ఇప్పటి వరకు అనేక మంది మాట్లాడడం జరిగింది. వారందరూ కొంత శ్వాసకోశ ప్రాబ్లమ్స్ కావచ్చు, అట్లనే కొంత ఆస్తమా ప్రాబ్లమ్స్ కాదు, ఇతర సమస్యల వల్ల ప్రతి ఏటా వస్తున్నాము, చేప ప్రసాదం తీసుకుంటున్నాము, మాకు ఖచ్చితంగా తగ్గింది. ఏదైతే కొంతమంది భయపడుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి తీసుకోండి అని చెప్పేసి కూడా కొంతమంది అయితే వారు చెప్పడం జరుగుతుంది. అటు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక సంఖ్యలో అయితే జనం తరలి రావడం జరిగింది. ఇప్పటికే మార్నింగ్ నుంచి 50,000 వరకు ఒక కౌంటర్ దగ్గరే ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే లక్షలలో జనం అయితే తరలి వస్తున్నారు. మరి చేప ప్రసాదం తీసుకోవడం వల్ల కొంత సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హాస్పిటల్ పోయినప్పుడు కూడా తగ్గినటువంటి సమస్య ఖచ్చితంగా చేప ప్రసాదం తీసుకున్న తర్వాత తగ్గిందని చెప్పేసి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అట్లనే ఇప్పటి వరకు అనేక మంది వస్తున్నారు. అటు పోలీసు బందోబస్తు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కదలకుండా కూడా వారైతే తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అటు బత్తిని కుటుంబానికి అట్లనే ఏదైతే 180 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి
చేప ప్రసాదానికి అనేక మంది అయితే వస్తున్నాము, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూడవచ్చు. మరి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అటు బత్తిని కుటుంబానికి కావచ్చు, అనేక మంది అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుతూ ఉన్నారు. చేప ప్రసాదం వల్ల కొంత మేమైతే మాకు ఉన్నటువంటి సమస్యలు అయితే పరిష్కారం అయినాయి. ఇప్పటికీ కొంత ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తీరుతుంది అనే ఒక నమ్మకం అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అనేక మందితో మాట్లాడినా అటు పోలీసు సిబ్బందితో కావచ్చు, అట్లనే వచ్చినటువంటి ప్రజలతో కావచ్చు, వారందరూ అయితే ఒకటే మాట చెప్తున్నారు, చేప ప్రసాదం వల్ల మాకైతే సమస్య తీరిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓసారి టీవీతో ఇప్పటివరకు అనేక మంది మాట్లాడారు, వాళ్ళ సమస్య అయితే చెప్పడం అయితే జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం 4 Sides TV కెమెరామెన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.